హైదరాబాద్ శివార్లోని నార్సింగ్లో నిన్న డ్రగ్స్ ఎప్పుడైతే దొరికాయో అప్పటి నుంచి కూడా ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ కేసు రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలైతే బయటపడినటువంటి సిట్యుయేషన్. విజయవాడ నుంచి ఉన్నత చదువుల కోసం లావణ్య అనే అమ్మాయి హైదరాబాద్కు వచ్చినట్టయితే ఇందులో పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. కోకాపేట్లో మ్యూజిక్ టీచర్గా కూడా పనిచేస్తోంది అండ్ సినిమాల్లో ఛాన్స్ల కోసం అయితే ఆమె ప్రయత్నిస్తున్నట్టుగా కూడా ఇందులో అయితే వెల్లడైంది. సో షార్ట్ ఫిల్మ్లు కావచ్చు, పలు చిన్న సినిమాల్లో కూడా ఆమె హీరోయిన్గా నటించింది కూడా. సో జల్సాలకు పూర్తిగా అలవాటు పడినట్టుకు కూడా ఇందులో రిమాండ్ రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది. ఓ టాలీవుడ్ హీరోకు పరిచయమైన లావణ్య అతనికి ప్రియురాలుగా మారినట్టుగా కూడా పోలీసుల దర్యాప్తులు అయితే వెలుగు చూసింది. సో 3 నెలల క్రితం వరలక్ష్మి టిఫిన్స్ అధినేతపై నమోదైన డ్రగ్స్ కేసులో కూడా ఈమె లావణ్య అనే ఆమె కూడా అనుమానితురాలుగా ఉంది. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఇది డిఎల్ఎఫ్లో ఉంటుంది. ఇది క్వైట్ ఫేమస్. రాత్రి వరకు కూడా ఇక్కడ టిఫిన్స్ అన్నీ కూడా దొరుకుతుంటాయి. అక్కడ డిఎల్ఎఫ్లో టిఫిన్ సెంటర్ ఏదైనా ఫేమస్ అంటే వరలక్ష్మి టిఫిన్ సెంటర్. అయితే 3 నెలల క్రితం ఎగ్జాక్ట్లీ ఇట్లాంటి డ్రగ్స్కి సంబంధించి వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఓనర్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్నటువంటి వార్త అండ్ ఆ ఓనర్ని పోలీసులు లిఫ్ట్ చేసినప్పుడు కూడా డ్రగ్స్తో పాటు ఆయనని లిఫ్ట్ చేసినారు అన్నటువంటి వార్త కూడా మనం విన్నాం. సో ఆ కేసుకి సంబంధించి పక్కన పెడితే ఆ వరలక్ష్మి టిఫిన్స్ అధినేతపై నమోదైన ఈ డ్రగ్స్ కేసులో కూడా ఈ లావణ్య అనే అమ్మాయి కూడా అనుమానితురాలుగా ఉంది. అంటే ఈమె మరి అక్కడి నుంచి కన్జ్యూమ్ చేసేదా లేకపోతే ఈమె కూడా డ్రగ్స్ అమ్మే వాటిలో ఉండేదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. అయితే ఉనిత్ రెడ్డి ద్వారా గోవా నుంచి డ్రగ్స్ తెప్పిస్తున్నట్టుగా అయితే ప్రాథమిక అంచనా వేశారు పోలీసులు. దీంతో ఉనిత్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో లావణ్య అండ్ ఉనిత్ రెడ్డి వీళ్ళిద్దరిని కూడా పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నటువంటి సిట్యుయేషన్. చిత్ర పరిశ్రమలో పలువురికి లావణ్య డ్రగ్స్ సరఫరా చేసినట్టు పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైనా సరే డ్రగ్స్కి సంబంధించిన వార్త వచ్చినప్పుడల్లా చిత్ర పరిశ్రమలో ఎక్కడో ఒక లింక్ బయటపడుతూనే ఉంటుంది. అండ్ లావణ్య చిన్న చిన్న సినిమాల్లో ఆల్రెడీ చేసింది కాబట్టి, ట్రయల్స్లో ఉంది కాబట్టి డెఫినెట్లీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళతోని లావణ్యకి పరిచయాలు ఉన్నాయి కాబట్టి చిత్ర పరిశ్రమలో పలువురికి లావణ్య డ్రగ్స్ సరఫరా చేసింది అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకైతే లావణ్య సోషల్ మీడియా అకౌంట్లతో పాటు వ్యక్తిగత చాట్ని పూర్తిగా పరిశీలిస్తున్నారు పోలీసులు. అండ్ సినీ ఇండస్ట్రీలో చాలా మంది వివిఐపీలతో ఆమెకు పరిచయాలు ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. మరి వాళ్ళ పేర్లేంటి, ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది అయితే ఇప్పుడప్పుడే తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే కేసు దర్యాప్తులో ఉంది కాబట్టి ఆ పోలీసులకైతే ఆ పేర్లు ఏంటి అనేది తెలిసే అవకాశం ఉంది, కానీ మనకైతే తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే అఫీషియల్గా పూర్తిగా కేసు దర్యాప్తు అయిన తర్వాతే పేర్లు బయటపడే ఛాన్స్ ఉన్నాయి. ఇక లావణ్యను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని విచారించాలని పోలీసులు అయితే భావిస్తున్నారు. ఎందుకంటే లావణ్య జస్ట్ నిన్ననే పోలీసుల అదుపులోకి వెళ్ళింది కాబట్టి లావణ్య దగ్గర నుంచి పూర్తి ఇన్ఫర్మేషన్ రాబట్టాలంటే ఆమెను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్న తర్వాత విచారణ పూర్తిగా చేస్తే ఇంకా ఎంతమంది ఉన్నారు, ఏ విఐపీస్ ఉన్నారు, ఆర్ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఉన్నారా, అసలు ఈమె డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది ఏంటి అనే విషయాలు తెలిసే అవకాశం కనిపిస్తుంది అన్నటువంటిది ఇప్పుడున్నటువంటి రిమాండ్ రిపోర్ట్లో అయితే మనకు బయటపడుతున్నటువంటి విషయం. అసలు ఏం జరిగింది అంటే కోకాపేటలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటోంది లావణ్య. ఆమె దగ్గర నుంచి డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు. ఒక విశ్వసనీయ సమాచారం మేరకైతే నార్సింగ్ పోలీసులు ఎప్పుడైతే దాడి చేశారో ఆమె నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న సిట్యుయేషన్ మనందరికీ తెలిసిందే. నార్సింగ్ నుంచి కోకాపేటకు వెళ్లే దారిలో ఉన్న ఓ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో ఉంటున్న లావణ్య ఆదివారం తనిఖీ చేస్తే 4 గ్రాముల MDMA డ్రగ్స్ ఆమె దగ్గర నుంచి అయితే పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ ఎంత అంటే 50,000 వరకు ఉండొచ్చు. 50,000 అమౌంట్ 50,000, కానీ ఈ 4 గ్రాములకు సంబంధించిన
ఈ MDMA ఏదైతే స్వాధీనం చేసుకున్నారో అది కన్జ్యూమ్ చేస్తే మాత్రం భయంకరమైన సిచ్యువేషన్. డ్రగ్స్ ఏం చేస్తుందో మనందరికీ తెలిసిందే. ఆమె దగ్గర నుంచి 50,000 అమౌంట్నే కాదు, ఒక సెల్ ఫోన్ అండ్ 2 ట్యాబ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోన్ అండ్ ట్యాబ్ల దగ్గర నుంచి కూడా మరి అందులో లోపల ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అని కనుక్కునే ప్రయత్నం చేయబోతున్నారు. అండ్ ఆమెను అదుపులోకి అయితే తీసుకున్నారు. అండ్ విచారణ చేస్తే ఉనిత్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్టు లావణ్య అయితే చెప్పింది. యువతిని అరెస్ట్ చేసి NDPS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. సో 14 రోజుల పాటు ఆమెను విచారిస్తే మాత్రం ఎన్ని సంచలనాలు బయటపడతాయి, మరి ఎవరెవరి పేర్లు బయటపడే ఛాన్స్ ఉంది. ఎవ్రీ టైం ఇట్లాంటి వాళ్ళు పట్టుబడ్డా సరే ఎక్కడ కూడా పేర్లు బయటకు రావట్లేదు. చాలామంది సినీ ఇండస్ట్రీ పెద్దలకు సరఫరా చేస్తున్నారన్న వార్తలు వింటున్నాం, కానీ ఒక్కసారి కూడా ఏ సినీ యాక్టర్ పేరు కూడా బయటకు రాలేదు. అప్పుడప్పుడు ఎవరో ఒకళ్ళో ఇద్దరు పేర్లు వినిపిస్తాయి, అంతే తప్పించి వాళ్ళని విచారించడమో లేకపోతే సీరియస్ యాక్షన్ తీసుకోవడమో మనం ఈ మధ్య కాలంలో అయితే ఎప్పుడు చూడలేదు. ఈవెన్ ఇప్పుడు లావణ్య అనే అమ్మాయి పట్టుబడిన తర్వాత మరి ఆమె సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి టచ్లో ఉంటోంది. సో ఆమె సెల్ ఫోన్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాము అన్నటువంటి మాట చెప్తున్నారు. రిమాండ్ రిపోర్ట్లో కూడా పొందుపరిచారు. కానీ ఎవరెవరు ఉన్నారు, ఆ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది మరి పోలీసులు ఏమైనా బయట పెడతారా లేదా అనేది చూడాల్సిందే. కానీ ఒక రిమాండ్ రిపోర్ట్ అయితే ఆమె పోలీసుల దగ్గర నుంచి అయితే మనకు అందింది. సో ఇంకా ఎవరి పేర్లు వినిపిస్తాయి, ఇంకా ఎవరిని అరెస్ట్ చేయబోతున్నారు అనేది మరికొద్ది రోజుల్లో తేలే అవకాశం అయితే కనిపిస్తోంది.